హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జెన్యూన్ రియల్టర్స్. ఈరోజు మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసామండి. మణికొండలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్కి 2 రోడ్స్ ఉన్నాయండి. ఒకటి 80 ఫీట్ రోడ్, ఇంకొకటి 40 ఫీట్ రోడ్ అండి. 80 ఫీట్ రోడ్డుకి మొత్తం ఫ్రంట్ సైడ్ అంతా కూడా కింద కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కమర్షియల్ షాప్స్. పైన 5 ఫ్లోర్స్ అంతా కూడా ఫ్లాట్స్ ఉంటాయండి. ఈ అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ పక్కనే ఉందండి. అది కూడా 80 ఫీట్ రోడ్. ఇది ప్లస్ పాయింట్ అండి అపార్ట్మెంట్కి. ఇది ఆర్ఆర్ బిల్డర్స్ సెంట్రల్ పార్క్ అపార్ట్మెంట్ అండి. ఇది ఆర్ఆర్ బిల్డర్స్ వారు బిల్డ్ చేశారు. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అపార్ట్మెంట్ అండ్ ఫ్లాట్ చాలా బాగుందండి. మీరు చూస్తున్నది అపార్ట్మెంట్ ఎలివేషన్ అండి. అపార్ట్మెంట్ ఎంట్రన్స్లో సెక్యూరిటీ గార్డ్ ఉంటారండి. 24 అవర్స్ ఉంటారు ఇక్కడ. ఇది అపార్ట్మెంట్ నేమ్ ఆర్ఆర్ బిల్డర్స్ సెంట్రల్ పార్క్. సెల్లార్లో పార్కింగ్ ప్లేస్ ఉందండి. అది మనం మళ్ళీ చూద్దాము. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చేసామండి. డోర్ కోసం క్వాలిటీ టేక్వుడ్ యూజ్ చేశారండి. మస్కిటో నెట్ డోర్ ఓనర్ సపరేట్గా చేయించుకున్నారండి. ఎల్ షేప్డ్ కారిడార్ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, జస్ట్ 1.5 year old, 1585 SFT, అన్డివైడెడ్ షేర్, 65 స్క్వేర్ యార్డ్స్ అండి. మెయిన్ డోర్ పక్కనే షూ ర్యాక్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఓపెన్ స్పేస్ వదిలేశారండి. వెంటిలేషన్ చాలా బాగుందండి అపార్ట్మెంట్లో అండ్ ఫ్లాట్లో కూడా. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది 3 BHK ఫ్లాట్ అండి. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇది హాల్ అండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు. ఫాల్ సీలింగ్ ఉందండి కంప్లీట్గా. టీవీ యూనిట్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. స్పాట్ లైట్స్ కూడా పెట్టారు. అలాగే స్పేషియస్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఈ హాల్లో చక్కగా ఎల్ షేప్డ్ సోఫా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం హాల్ నుంచి డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం కిచెన్ వైపు వెళ్తున్నామండి. ఇక్కడ కిచెన్ వైపుకి వెళ్ళే దారిలో ఇక్కడ మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ డిజైనింగ్ చాలా బాగుందండి. దీనికి గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేశారు విత్ బిగ్ హ్యాండిల్స్. డిజైనర్ క్వాలిటీ డోర్స్ అండి ఇవి. ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుదామండి. ఇది మాడ్యులర్ కిచెన్, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. కలర్ కాంబినేషన్ ఆఫ్ కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి, వైట్ అండ్ రెడ్. కిచెన్లో స్టోరేజ్ స్పేస్ సఫిషియెంట్గా ఉందండి. కిచెన్ నుంచి వాష్ ఏరియాలోకి ఎంటర్ అవ్వచ్చండి. ఇప్పుడు మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. డైనింగ్ హాల్లో కూడా మంచి డిజైన్ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ ఉందండి. డైనింగ్ హాల్లో క్రోకరీ కోసం కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇందులో సఫిషియెంట్ కబోర్డ్స్ ఉన్నాయి.
అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్స్ చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. డైనింగ్ హాల్ నుంచి బాల్కనీలోకి ఎంటర్ అవ్వచ్చండి. ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఉంది. ఇక్కడ నుంచి మనం బయటికి వ్యూ చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సరౌండింగ్స్ అంతా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది మంచి వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉందండి ఫ్లాట్. ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. స్పేషియస్గా ఉంది. ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ వుడ్ యూస్ చేశారండి కబోర్డ్స్ కోసం. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు హాల్ నుంచి బయటికి వెళ్దామండి. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అమ్యూనిటీస్ చూద్దామండి. ఇది లిఫ్ట్ అండి. ఇలాంటి లిఫ్ట్స్ ఈ అపార్ట్మెంట్లో 3 ఉన్నాయి. సెకండ్ ఎమ్యూనిటీ జిమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో జిమ్ ప్రొవైడ్ చేశారు. వెరీ అడ్వాన్స్డ్ జిమ్ ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తున్నారండి ఇక్కడ. ఇది కామన్ ఎమ్యూనిటీ అండి. స్పేషియస్గా ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ జిమ్ని చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చండి. థర్డ్ ఎమ్యూనిటీ ఫంక్షన్ హాల్ అండి. మీరు చూసినటువంటిది ఫంక్షన్ హాల్. చాలా స్పేషియస్గా ఉందండి. 80 to 100 మెంబర్స్ వరకు గ్యాదర్ అవ్వచ్చు. స్మాల్ ఫంక్షన్స్ చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చండి. బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి ఫంక్షన్ హాల్లో. ఇది కంప్లీట్ ఏసీ ఫంక్షన్ హాల్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎమ్యూనిటీ చూద్దాం. ఈ అపార్ట్మెంట్ చుట్టూ మంచి ప్లాంటేషన్ ఉందండి. గ్రీనరీ చాలా చక్కగా కనిపిస్తుంది. ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇక్కడ పిల్లలు చక్కగా ఆడుకుంటూ టైం స్పెండ్ చేయడానికి స్లైడర్స్ ఉన్నాయండి.
ఇవన్నీ కూడా ప్లే ఏరియాలో ఉన్నటువంటి ఐటమ్స్ అండి. స్వింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ గార్డెన్ని చూసుకుంటూ నెక్స్ట్ అమ్యూనిటీకి వెళ్దామండి. ఓనర్ కోటెడ్ ప్రైస్ 88 lakhs, అమ్యూనిటీస్ 4 lakhs, నెగోషియబుల్ ఉంటుందండి. ఓనర్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇది అవుట్డోర్ గేమ్స్ ఏరియా. ఇక్కడ బాస్కెట్బాల్ అండ్ షటిల్ ఆడుకోవచ్చండి. ఇలాంటి గేమ్స్ ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన అపార్ట్మెంట్లోనే మంచి ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారండి. చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ అమ్యూనిటీకి వెళ్దామండి. ఇది స్విమ్మింగ్ పూల్. దీన్ని సమ్మర్లో ఎక్కువగా యూటిలైజ్ చేస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ చిల్డ్రన్స్ కోసం సపరేట్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేశారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసేటువంటి ప్రాపర్టీ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ అమ్యూనిటీకి వెళ్తున్నామండి. కార్ పార్కింగ్. మన ఫ్లాట్కి 1 4-wheeler పార్కింగ్, 1 2-wheeler పార్కింగ్ ఉందండి. పార్కింగ్ చాలా స్పేషియస్గా ఉంది. నైట్ టైం అయితే ఇక్కడ చక్కగా లైట్స్ కూడా వేస్తారండి. సెల్లార్ నుంచే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. నెక్స్ట్ అమ్యూనిటీ పవర్ జనరేటర్. ఇంత మంచి అమ్యూనిటీస్ ఉన్నటువంటి ఫ్లాట్ మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.